ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు రేవంత్ సర్కార్ కసరత్తు మొదలుపెట్టింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీల అమలుకు లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు సరికొత్త కార్యక్రమానికి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన నిర్వహించాలని నిర్ణయించింది. ఈ ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా 10 రోజుల పాటు గ్రామ సభలు ఏర్పాటు చేసి ప్రజల నుంచి నేరుగా అధికారులు దరఖాస్తులు తీసుకున్నారు. ప్రజాపాలన దరఖాస్తు ఫారంను ప్రభుత్వం కాసేపట్లో విడుదల చేయనుంది. అభయహస్తం ప్రజాపాలన దరఖాస్తు పేరుతో అప్లికేషన్ ఫారం నుంచి సిద్ధం చేసింది సర్కార్. అయితే ఒక్కో పథకానికి ఒక్కో అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా అన్నిటికీ ఒకే దరఖాస్తు పెట్టుకునేలా సిద్ధం చేసింది. మొదట కుటుంబ వివరాలను నింపాల్సి ఉంటుంది. కుటుంబ వివరాల్లో కుటుంబ యజమాని పేరుతో మొదలై పుట్టిన తేదీ, ఆధార్ కార్డు నెంబర్, రేషన్ కార్డు నెంబర్, మొబైల్ నెంబర్, వృత్తి, కులంతో పాటు కుటుంబ సభ్యుల వివరాలు కూడా నింపాల్సి ఉంటుంది. ఆ తర్వాత వరుసగా మహాలక్ష్మి పథకం, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత పథకాలకు సంబంధించిన వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఏ పథకానికి దరఖాస్తు చేయాలి అనుకుంటే ఆ పథకం కింద అడిగిన వివరాలను అందులో నమోదు చేయాల్సి ఉంటుంది. ఆరు గ్యారంటీలకు సంబంధించిన దరఖాస్తు వివరాలకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా న్యూస్ రూమ్ నుంచి మా కో యాంకర్ నందు అందిస్తారు. నందు, ఓవర్ టు యూ. వెరీ గుడ్ మార్నింగ్. తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోతున్నటువంటి 6 గ్యారంటీల విషయంలో ఒక కీలకమైనటువంటి ముందడుగు పడింది. ఈ నేపథ్యంలో భాగంగానే ఈ 6 గ్యారంటీలకు సంబంధించి సామాన్యులు ప్రతి ఒక్కరూ అప్లై చేసుకునేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు గాను ప్రజాపాలన పేరుతో ఒక 10 రోజుల పాటు ఈ దరఖాస్తుల స్వీకరణకు సంబంధించి మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో భాగంగానే అన్ని హామీలకు, మొత్తం 6 హామీల్లో 5 హామీలకు సంబంధించి ఒకే ఫామ్ను వారు ఇవ్వడం జరిగింది. చాలా ఈజీగా ఫిలప్ చేయడానికి, ప్రతి సామాన్యుడు కూడా ఏ రకమైన ఇబ్బందులు లేకుండా చాలా ఈజీగా ఫామ్ ఫిలప్ చేయడానికి, అప్లై చేసుకునేందుకు ఈజీగా ఒక ఫామ్ని వాళ్ళు రెడీ చేయడం జరిగింది. దాంట్లో మొత్తం 6 హామీల్లో 5 హామీలకు సంబంధించి ఒకే ఫామ్ ఉంటుంది. ఒకే కుటుంబంలో ఫర్ ఎగ్జాంపుల్ 2-3 హామీలు ఒక కుటుంబంలో వారికి కనుక చెందినట్లయితే వారు వేరు ఫామ్స్ ఫిలప్ చేయాల్సిన కష్టం లేకుండా చాలా ఈజీగా ఫిలప్ చేసేందుకు ఈ ఫామ్ యూజ్ అవుతుంది అంటూ వారు చెప్తున్నారు. ఈరోజు మరికొద్దిసేపట్లో సీఎం ఈ ఫామ్ని రిలీజ్ చేయబోతున్నారు రేవంత్ రెడ్డి. సో అసలు ఈ ఫామ్లో ఏముంది అనేది ఒకసారి మనం చూసినట్లయితే మొత్తం 5 హామీలకు సంబంధించి ఈ ఫామ్ ఉంటుంది. మహాలక్ష్మి పథకం, రైతు భరోసా పథకం, ఇందిరమ్మ ఇళ్ళు పథకం, అలాగే గృహజ్యోతి పథకం, చేయూత, ఈ మొత్తం ఈ 5 హామీలకు సంబంధించి ఉంటుంది. ఒక్క హామీ మినహా, మొత్తం 6 హామీల్లో ఒక్క హామీ మినహా యువ వికాసానికి తప్ప మిగతా అన్ని 5 హామీలకు కూడా ఈ ఫామ్ సరిపోతుంది. సో ఒకసారి ఈ ఫామ్లో ఏమున్నాయనేది చూస్తే మొదట కుటుంబ వివరాలు ఫిలప్ చేయాల్సి ఉంటుంది. అంటే దరఖాస్తుదారులు ఎవరైతే ఉంటారో వారి కుటుంబానికి సంబంధించిన వివరాలు, అది కామన్గా అందరికీ ఉండేటువంటి డీటెయిల్సే. దరఖాస్తుదారు, అలాగే స్త్రీ అయితే స్త్రీ, లేదంటే పురుషుడైతే పురుషుడు, ఇతరులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఇతరులు, ఇక్కడ ఒక ఫోటో వారు యాడ్ చేయాల్సి ఉంటుంది ఫామ్లో. తర్వాత పుట్టిన తేదీ, ఆధార్ నంబర్, రేషన్ కార్డ్ నంబర్, మొబైల్ నంబర్, వారు ఏ వృత్తి చేస్తారో ఆ వృత్తి, కుటుంబ సభ్యుల వివరాలు నెక్స్ట్ వారు ఇవ్వాల్సి ఉంటుంది. కుటుంబంలో ఎవరెవరు ఉంటారు, వారికి డీటెయిల్స్ ఏంటి, పేరు, దరఖాస్తుదారునితో ఉన్నటువంటి సంబంధం, అలాగే వారి జెండర్, పుట్టిన తేదీ, ఆధార్ నంబర్, వారి డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే వారి డీటెయిల్స్, చిరునామా, వారి ఇంటి అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇక ఈ 5 హామీల్లో ఏ హామీకి వారు అప్లై చేసుకోవాలనుకుంటున్నారు అనే వివరాలు ఇక్కడ వారు పొందుపరిచారు. ముందుగా మహాలక్ష్మి పథకం, ఒకవేళ మహాలక్ష్మి పథకానికి అప్లై చేసుకునే వాళ్ళైతే ప్రతి నెల 2,500 రూపాయల ఆర్థిక సాయం కోసం అప్లై చేసుకుంటున్నారా అనే దాని దగ్గర ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత గ్యాస్ సిలిండర్ కూడా వారు అప్లై చేసుకోవాలనుకుంటే 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఆప్షన్ అక్కడ వారు మార్క్ చేయాల్సి ఉంటుంది పెన్తో. తర్వాత గ్యాస్ కనెక్షన్ నంబర్ ఇవ్వాలి, సరఫరా చేస్తున్న కంపెనీ పేరు ఇవ్వాలి,
అలాగే సంవత్సరానికి వినియోగిస్తున్నటువంటి గ్యాస్ సిలిండర్ సంఖ్య, ఈ 3 విషయాలను అక్కడ వారు పొందుపరచాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ చూస్తే రైతు భరోసా పథకం. రైతు భరోసా పథకం కింద రైతుకు ప్రతి ఏటా ఎకరానికి 15,000 రూపాయలు. సో రైతా కౌలు రైతా అనేది అక్కడ వారు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత పట్టాదారు పాస్ పుస్తకం నంబరు ఇక్కడ వారు ఇవ్వాలి. సాగు చేస్తున్న భూమి వివరాలు ఇవ్వాలి. తర్వాత వ్యవసాయ కూలీలు ఏటా 12,000 రూపాయలు, ఉపాధి హామీ కార్డు నంబర్. సో ఈ 2 రకాలు, రైతులకు ప్రతి ఏటా ఎకరానికి 15,000, అందులో రైతా కౌలు రైతా అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అలాగే వారి భూమి వివరాలు, పట్టాదారు పాస్ పుస్తకం నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. లేదు వ్యవసాయ కూలీలకు సంబంధించి ఇచ్చేటువంటి కూలీలకు ఇచ్చేటువంటి సాయం కింద చూసినట్లయితే అక్కడ ఈ ఆప్షన్ని వారు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. 12,000 రూపాయలది సెలెక్ట్ చేసుకొని ఉపాధి హామీ కార్డు నంబర్ని వారు అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఇందిరమ్మ ఇళ్ల పథకం చూస్తే నెక్స్ట్ పథకం, ఇల్లు లేని అర్హులైన కుటుంబానికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం, అక్కడ ఈ ఆప్షన్ని క్లిక్ చేయాలి. అమరవీరులు మరియు ఉద్యమకారులకు 250 చదరపు గజాలు ఇంటి స్థలం, ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ చూస్తున్నాం. అసలు ఇల్లు లేనివారు, అలాగే అమరవీరులకి ఉద్యమకారులకి 250 చదరపు గజాల స్థలం కూడా ఇస్తామన్నారు. కాబట్టి ఈ 2 ఆప్షన్స్లో ఏది అనేది వారు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఇంటి కోసం అప్లై చేసేవాళ్ళు కామన్ పీపుల్ అయితేనేమో ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. లేదు అమరవీరులు లేదంటే ఉద్యమకారుల కుటుంబానికి చెందిన వారైతే ప్రభుత్వం వారికి 250 చదరపు గజాల స్థలం ఇస్తా అన్నది కాబట్టి అక్కడ వారు ఆ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అమరవీరుల కుటుంబం అయితే అక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని వారి పేరు, అమరులైన సంవత్సరం, FIR నంబరు, అలాగే డెత్ సర్టిఫికేట్ నంబరు కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు అమరవీరులు మరియు ఉద్యమకారులు కాబట్టి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారైతే అవునో కాదో ఇక్కడ మెన్షన్ చేసి, అలా అయితే సంబంధిత FIR నంబర్ ఆ సంవత్సరం వారికి అక్కడ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ జైలుకి వెళ్ళించో వాటి వివరాలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో పూర్తిస్థాయిలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఈ 2 ఆప్షన్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఇక నెక్స్ట్ గృహజ్యోతి పథకాన్ని మనం చూస్తున్నాం. గృహజ్యోతి చూస్తే కుటుంబానికి ప్రతి నెల 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మీ నెలసరి గృహ విద్యుత్ వినియోగం ఎంత, అక్కడ ఎన్ని యూనిట్ల నుంచి ఎన్ని యూనిట్లు, 0 నుంచి 100 యూనిట్లు అయితే ఒక ఆప్షన్ ఉంది, 100 నుంచి 200 యూనిట్లు, 200 యూనిట్లు పైబడి, ఈ 3 ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ మన ఇంట్లో ఎంత వినియోగిస్తున్నాం విద్యుత్ అనే దానికి సంబంధించి అక్కడ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అలాగే గృహ వినియోగ విద్యుత్ మీటర్ కనెక్షన్ సంఖ్య, మన మీటర్ నంబర్ అక్కడ వారికి ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత చేయూత పథకం చూస్తున్నాం. చేయూత పథకం కింద నెలకు 4,000 మరియు దివ్యాంగుల పెన్షన్ 6,000 పొందేందుకు దీనికి సంబంధించి వివరాలు ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది. దివ్యాంగులు అయితే ఇక్కడ వారు టిక్ చేయాల్సి ఉంటుంది దివ్యాంగులు అని. అలాగే ఆ సర్టిఫికేట్ నంబర్, దివ్యాంగులకి ఒక సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి ధృవీకరణ పత్రం ఉంటుంది కాబట్టి ఆ ధృవీకరణ పత్రానికి సంబంధించి ఆ నంబర్ ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇతరులు అయితే దివ్యాంగులు కాకుండా వృద్ధులకి సంబంధించిన పెన్షన్ కానీ లేదంటే వెతంతు పెన్షన్ కానీ, చేనేత కార్మికులు కానీ, గీత కార్మికులు కానీ, ఇలా అన్నీ ఉన్నాయి. ఇక్కడ మనం చూడొచ్చు వృద్ధాప్య పెన్షన్, గీత కార్మికుల, డయాలసిస్ బాధితుల, బీడీ కార్మికుల జీవన భృత, లేదంటే ఒంటరి మహిళ జీవన భృత, వితంతువ, చేనేత కార్మికుల, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల, ఫైలేరియా బాధితుల, బీడీ టెకేదారు జీవన భృత, ఇలా ఈ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి. మొత్తం 10 ఆప్షన్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈ 10 ఆప్షన్స్లో ఎవరెవరు దేనికి అప్లై చేసుకుంటున్నారనే దాన్ని బట్టి ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా అన్ని మొత్తం 5 హామీలకు సంబంధించి ఇక్కడ రెడీ చేశారు. ఈ 5 హామీల్లో ఏ హామీలు, ఇప్పుడు ఒకే కుటుంబంలో 2-3 హామీలు కూడా అప్లై అవుతూ ఉంటాయి కాబట్టి సో వేరు ఫామ్స్ అప్లై చేసుకోకుండా ఎలాంటి కష్టతరమైన సమస్యలు లేకుండా చాలా ఈజీగా ఫామ్ని వీరు డిజైన్ చేశారు. ఇక చివరిగా ఈ దేనికి అప్లై చేసుకున్నా సరే జతపరవాల్సినటువంటి ప్రతులు అంటే మన ఆధార్ కార్డు ఒకటి, అలాగే తెల్ల రేషన్ కార్డు, ఈ 2 కంపల్సరీగా ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది. పైన సమర్పించిన వివరాలన్నీ వాస్తవమని ధృవీకరిస్తున్నాను అంటూ కింద పేరు, డేట్ రాసి సంతకం చేయాల్సి ఉంటుంది. ప్రజాపాలన దరఖాస్తు రసీదు అంటే ఇది వారు ఫిలప్ చేసేటువంటి డీటెయిల్స్. సో ఇలా మొత్తం 5 గ్యారంటీలకు సంబంధించి ఒకే ఫామ్ని ఇవ్వడం జరిగింది. సో మల్టిపుల్ ఫామ్స్తో తలనొప్పి లేకుండా చాలా ఈజీగా ప్రతి ఒక్కళ్ళు ఫిలప్ చేసే విధంగా ఈ ఫామ్ ఉంది. మరికొద్ది సేపట్లో సీఎం చేతుల మీదుగా ఈ ఫామ్ని రిలీజ్ చేయబోతున్నారు. కిరణ్ భాయ్. రైట్ నందు, థ్యాంక్ యూ.